ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 11వ తారీఖు 2026. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో లేక అందరిలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, నిజంగా వివాహం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ రోజుల్లో యువతను చూస్తే పెళ్ళి కాకుండానే లివింగ్ రిలేషన్షిప్స్ అని, డేటింగ్ అని రకరకాల పోకడలతో వీరు చాలా తప్పుదారులు పడుతున్నారు. కానీ నిజంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనలో వివాహము చేసుకున్న వారు ధన్యులై ఉన్నారు. యేసు ప్రభు యొక్క అపారమైన దయతో ఈరోజు మేము మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 28 సంవత్సరాల మా దాంపత్య జీవితంలో ప్రతి క్షణంలో దేవుడు మాతో ఉన్నారు మరియు ఆయన ఇప్పటికీ మాతో ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా మాతో ఉంటారు. మేము 2 అద్భుతమైన అబ్బాయిలను అంటే కుమారులను కలిగి ఉన్నందుకు ఆశీర్వదించబడ్డాము. వారు తెలివైన వారు, ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు, అంటే చక్కగా జీవితాన్ని మమ్మల్ని అర్థం చేసుకుంటారు. అన్నిటికీ మించి దేవునికి భయపడే బిడ్డలు, సంఘములో సేవలో చర్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కాబట్టి నిజంగా మేము ధన్యులమై ఉన్నాము. ప్రభు అయిన యేసుకు మరియు మా కొరకు ప్రార్థించిన వారికందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మేమిద్దరము దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును ఒకరికొకరము ప్రేమించుకుంటూ చావు మమ్ములను ఎడబాపు వరకు కలిసే ఉంటాము. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ప్రార్థిద్దామా? తండ్రి, మరొకసారి మా జీవితంలో మా యొక్క వివాహ మహోత్సవాన్ని జరుపుకునే కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. ఇటువంటి ప్రభువా కృప పొందిన మేము ధన్యులమై ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేకులను కూడా ఆశీర్వదించండి. వారి వృద్ధాప్యం వరకు అనేక వివాహ మహోత్సవాలు జరుపుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వారి యొక్క పిల్లలతో వారు తండ్రి ఆనందిస్తూ తండ్రి ఎప్పుడు దీవించబడిన వారిగా ఉంటూ మేము మా యొక్క పిల్లలు ఈ విధంగా మా జీవితాలందరిలో కూడా ప్రవ్వా మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మా జీవితాలను చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమించు, యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.